జనసేన పార్టీ తరఫు నుంచి గుమ్మడి నాయకర్ గారితో నామినేషన్ వేయించడం జరిగింది. నిన్నే భారీ బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారితో నిన్న రాత్రి వరకు కూడా సభా కార్యక్రమం నిర్వహించబడింది. నిన్న రాత్రి వరకు కూడా మరి కార్యకర్తలు కానీ ప్రజానికం కానీ ఆ కార్యక్రమంలో ఉండి నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న రాత్రి వరకు ఆ కార్యక్రమంలో ఉండి పోయినప్పుడు కూడా ఎక్కడా కూడా అలసట అన్నది లేకుండా రెట్టించినటువంటి ఉత్సాహంతో మరి ఈ రోజున మేము నామినేషన్ కార్యక్రమం చేపడితే మరి వేలాది సంఖ్యలో స్వచ్ఛందంగా ఏ ఒక్కరిని కూడా పిలుపన్నా కూడా సరిగ్గా పిలవలేదు. ఎందుకంటే నిన్నే పెద్ద మీటింగ్ జరిగింది కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని మేము ఆలోచన చేసినప్పుడు స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజానికం కానివ్వండి స్వచ్ఛందంగా తరలి వచ్చి మరి పార్టీ ఆఫీస్ కాడి నుంచి మన బజార్ అంతా కూడా తిరిగి మార్కెట్ అంతా కూడా తిరిగి ఇక్కడికి వచ్చే వరకు కూడా మండు టెంటల్ని అందరూ కూడా పండు వెన్నులా భావించి మరి ఎంతో ఉత్సాహంగా ఈ ఏదైతే నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ రోజున ప్రజల్లో మూడు అంటే ఏ విధంగా ప్రజల యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉండడానికి నిన్న జరిగినటువంటి భారీ సక్సెస్ కానివ్వండి, లేకపోతే ఈ రోజున మేము నామినేషన్ చేసినటువంటి సమయంలో ప్రజల యొక్క ఉత్సాహం కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్లాస్ గుర్తు తప్ప వేరే గుర్తుకు ఓడేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇక్కడ అన్నటువంటి విషయం చాలా క్లియర్గా తేటతెల్లమవుతుంది. అదేవిధంగా పార్లమెంట్ వచ్చేటప్పటికి కమలం పువ్వు గుర్తుకు తప్ప వేరే గుర్తుకు ఓటేయడానికి ఎవరు కూడా సిద్ధం లేరని కూడా ఈ రెండు విషయాలు కూడా ఇక్కడ ఈ రోజున మన తేటతెల్లమని ఆ విధంగా ప్రజల్లో మంచి ఈ రోజున ఎప్పుడు మే 13 తారీఖు ఇంకా రాలేదేంటి అన్నటువంటి తొందరలో ప్రజానికం అన్నారు. ఎప్పుడు మే 13 తారీఖు వస్తుందా, ఎప్పుడు గ్లాస్ గుర్తు మీద ఓటేద్దామా, ఎప్పుడు కమలం గుర్తు మీద ఓటేద్దామా అన్నటువంటి ఆతృతతో ప్రజానికం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఎంతమంది తెలియపడుతున్నా. కనుక మే 13 జరుగుతుంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు గారు ఎమ్మెల్యేగా గ్లాస్ గుర్తుకు భారీ మెజార్టీతో ఆయనకు ఓట్లు పడతాయి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులైనటువంటి వర్మ గారికి వారికి కమలం గుర్తు మీద భారీగా ఓట్లు పడి 4వ తారీఖు కౌంటింగ్లో వీళ్ళిద్దరూ కూడా నాయకర్ గారు శాసనసభ్యుడిగా భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. అదేవిధంగా పార్లమెంటు సభ్యుడిగా మరి వర్మ గారు విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఎందుకంటే ఈ రోజున ఉమ్మడి ఏదైతే కూటమి ఉందో కూటమి మీద ప్రజలకి మంచి విశ్వాసం వచ్చింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో మోడీ గారు ఒక పక్కన ప్రధానమంత్రిగా ఉండి ఒక భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారత కీర్తిని మరి అన్ని ప్రపంచ దేశాల్లో కూడా ఈ రోజున మనం గౌరవాన్ని గుర్తింపుని తెస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వం ఒక పక్కన 14 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీ వారి యొక్క నాయకత్వం, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు మరి సమాజమే దేవాలయంగా ప్రజలే దేవుడిగా భావిస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పట్టుదల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి చీడపూరులన్నింటినీ కూడా తరిమి కొట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనేటువంటి సంకల్పంతో ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా ఆయనకి ఎటువంటి లాభం ఉందా నష్టం ఉందా అటువంటి ఆలోచన లేకుండా ఆంధ్ర రాష్ట్రం బాగోవాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కానివ్వండి. ఈ రోజున ఈ ఉమ్మడి కూటమికి ప్రజానికంలో మంచి ఉవ్వెత్తున ఒక నరసాపురం నియోజకవర్గం కాకుండా మనకు ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా మంచి స్పందన ఉంది. దాని మూలంగా అన్ని చోట్ల కూడా ఈ రోజున భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని కూడా ఈ సందర్భంగా నేను